ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. సహోదరులు ఒకరికొకరు ఏం చెల్లించుకోవాలి? వందనాలు చెల్లించుకోవాలి. సహోదరులు ఒకరికొకరు వందనాలు చెల్లించుకోవాలి. చాలా సంతోషం ప్రియులారా. ఇంతవరకు దైవదాసుల ద్వారా చక్కని వర్తమానం, రక్షణ అనే విషయంలో చక్కని వర్తమానాన్ని మనం నేర్చుకున్నాం. మరొకసారి ఒక ప్రత్యేకమైన అంశం, మనకి చాలా ప్రాముఖ్యమైన అంశము, ప్రత్యేకమైన అంశం అన్నమాట. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగము. దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగము, ఈ అంశాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ప్రియులారా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు మన విషయంలో ఒకసారి మనం పరిశీలన చేస్తే మనం ఎప్పుడైనా గమనించామా? దేవుడు మనల్ని ప్రేమించాడు అంటే ఎంతగా ప్రేమించాడో మనం ఎప్పుడైనా ఆలోచించామా? మన దగ్గర బైబిల్ ఉంది కదా, బైబిల్లో ఉన్న సంగతులు మనం రోజు చదువుతూ ఉన్న మనము దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు, ఎప్పటి నుండి ప్రేమించాడు, ఇవన్నీ మనం చదువుతున్నాం కానీ మనం గ్రహించగలుగుతున్నామా? ఇది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సింది. అయితే ప్రియులారా, ఒకసారి పరిశీలన చేస్తే దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడంటే జగత్తుకి పునాది వేయబడక పూర్వమే దేవుడు మనల్ని ప్రేమించాడంట. ప్రేమించి ఏం చేశాడు? దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని మన కోసం నియమించాడు. బైబిల్లో మనం చూస్తే ఎఫ్సీ పత్రికలో 1వ అధ్యాయం 4-6 వచనాల్లో మనం చూస్తే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుకోవాలని ముందుగా నిర్ణయించాడు. ఎంత ముందుగా అంటే జగత్తుకి పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తులో మనల్ని కుమారులుగా చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఏర్పాటు మన విషయంలో ఎప్పుడు కలిగి ఉన్నాడంటే జగత్తుకి పునాది వేయబడక పూర్వమే మన విషయంలో దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు ఏం చేశాడు అంటే యేసుక్రీస్తు ద్వారా నియమించుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని మన కోసము నియమించాడంట, రక్షకుడుగా నియమించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ మనం చూస్తే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల విశ్వాసులైన మీ నిమిత్తము ఆయన కడవరి కాలంలో ప్రత్యక్షమయ్యాడంట. జగత్తుకి పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు నియమించబడ్డాడు. యేసుక్రీస్తుని మనకి రక్షకుడిగా నియమించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో ఒకసారి ఆలోచన. మనం లేనప్పుడే, ఈ భూమి లేనప్పుడే, ఈ ఆకాశం లేనప్పుడే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలులు, ఎండలు, వానలు ఇవేమీ కూడా లేనప్పుడే, మనం చూస్తున్నప్పుడు ఏది లేనప్పుడే దేవుడు నన్ను కావాలనే ఆయన కోరుకున్నాడు. కోరుకుని తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని మన కోసం నియమించాడంట. చూడండి, దేవుడు ఎందుకు నియమించాడు యేసుక్రీస్తుని? దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు నియమించాడు అంటే భూలోకంలో ఉన్నవారిని, పరలోకంలో ఉన్నవారిని ఏకముగా చేయాలని. దేవుడు సంకల్పం అంటే అనేక కుమారులు కావాలనుకున్నాడు కదా, ఆ కుమారుల్ని పరలోకం తీసుకురావటానికి దేవుడు క్రీస్తుని నియమించాడంట. కొలసి పత్రికలో 1వ అధ్యాయము 19-20 వచనంలో, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవల్లనే ఆయన శిలువ రక్తము ద్వారా ఆయన సమస్తమును, అంటే సమస్తం అంట, ఏంటి సమస్తము? భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవి అయినను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వలన తండ్రి అభీష్టము. అబ్బా, ఎంత అభీష్టం అంట. ఇది తింటారా బ్రదర్ అంటే నాకు ఇష్టమే కానీ ఇప్పుడు వద్దులేండి అంటాడు. ఇవి తింటారంటే అబ్బో నాకు చాలా ఇష్టం అండి. అభీష్టము అంటాడు. అభీష్టం అంటే చాలా 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 ఇష్టము. దేవునికి చాలా చాలా ఇష్టమేంటి? మనము పరలోకం యేసుక్రీస్తు ద్వారా పరలోకంలో ఉన్నవారిని, భూమి మీద ఉన్నవారిని
ఏకంగా సమకూర్చాలంట. దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిందంట. ఎట్లా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనములో, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనములో అక్కడ ఏమనుందంటే, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. దీని వల్ల చూడండి, దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపించి ఏంటంట, ఆయన ద్వారా మనల్ని దేవునితో సమాధానపరచుకోవాలని దేవుడు తలంచాడంట. దేవుడు మన ఎడల ప్రేమను, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడంట. ఏంటి ప్రేమను వెల్లడిపరిచేది? రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులంగా ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయాను. దేవుడు మరి క్రీస్తుని ఎప్పుడు పంపించాడు అంటే, మనం ఇంకా కూడా పాపులుగా ఉండగానే క్రీస్తుని మన కోసము పంపించాడు అంటాడు. పంపించాడు. ఆయన తన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధాన పరిచాడంట. ఆ యేసుక్రీస్తుని పంపించి, యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ఏం జరిగిందంటే పాప క్షమాపణ అనేది జరిగింది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో. మరి ఒకసారి మనం ఆలోచిస్తే, మనం పాపులుగా ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం పాపులుగా ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. అలాగే మనము దేవుని ప్రేమించామా అంటే, మనము దేవుని ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడంట. మన యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తముగా ఉండటానికి దేవుడు యేసుక్రీస్తుని పంపించాడంట. యేసుక్రీస్తు లోకానికి వచ్చే కాలానికి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే కానీ లోకంలో ఉన్న ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, రోమపత్రిక 3:23లో, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారండి. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు, ఏ భేదము లేదు అనేసి చెప్పబడింది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, ఏ భేదం లేదంట, అందరూ పాపం చేసి. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఏం జరుగుతుంది అంటే, దేవునికి మనకి మధ్యలో ఏమంట వస్తుందంటే పాపం అనేది అడ్డొస్తుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపుకున్నాడు. పాపాలు వచ్చేసినాయి. పాపము ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. అయితే ఈ పాపాన్ని తీసివేయాలంటే మరి పాపం ఎలా పోద్ది? పాపము అంగట్లో దొరికేదా పాపము అంటే? అంగట్లో దొరికేది కాదు. ఇది పాపము అంగట్లో దొరికేది కాదు. ఒకసారి ఆలోచించండి, పాప క్షమాపణ అనేది లోకంలో దొరికేది కాదు, అంగట్లో దొరికేది కాదు. దొరుకుతా ఎక్కడైనా? నాకు ఒక కిలో పాప క్షమాపణ ఉన్నాయని ఎవరినైనా అడుగుతారా? అడిగితే దొరికేది కాదు. అందుకనే బైబిల్లో రాయబడింది ఏంటంటే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడు కూడా లేడు. వాని ప్రాణ విమోచన ధనము అతి గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసినదే అనేసి ఎక్కడ రాయబడింది? కీర్తన గ్రంథంలో 49 కీర్తన 7-9 వచనాల్లో రాయబడింది. అయితే ప్రియులారా, మరి పాపులుగా ఉన్నారు, పాపము చేసి పాపులు అవుతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఏం జరిగిందంటే, పాపములో వచ్చే జీతం ఏంటంట? మరణము. మరణం అంటే శరీర సంబంధమైన మరణం కాదు, ఆత్మ సంబంధమైన మరణము. శరీరంలోంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతే, పాపము చేస్తూ పాపములో ఉండి చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. అందుకనే రోమా 6:3 ఏముందంటే, ఏలైనగా పాపములో వచ్చే జీతము మరణము. అయితే ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు యేసుక్రీస్తు వారిని నియమించాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి ఎలా వచ్చాడంటే, పాప శరీరాకారాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. మన పాపములను ఆయన భరించటానికి
మన పాపము నుండి విమోచించటానికి దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. అందుకనే ప్రియులరా, ఒకసారి మనం ఆలోచించండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ లోకానికి రాకమునుపు దేవుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు అంటే దేవుని యొద్ద ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు, తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నాడు. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు అనేసి లేఖనాలు రాయబడింది. కాబట్టి ఆయన దేవుని దగ్గర ఎలాంటి మహిమలో ఉన్నాడు? ఆయన దేవుని స్వరూపము కలవాడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషిని పోలికలో పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎవరి కోసం? అంత మహిమలో దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉండేటటువంటి వాడు దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా ఈ లోకానికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, దేవుని ప్రేమ ప్రత్యక్షతే యేసుక్రీస్తు. క్రీస్తు ఆయన త్యాగము పరలోక మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే బైబిల్లో చాలా సంగతులు రాయబడినాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:5 పాపము తీసివేయటికే ఆయన ప్రత్యక్షమాయననుంది. లూకాసు వార్త 19:10 అక్కడ ఏమని రాయబడింది? నశించిన దాన్ని వెతికి రక్షించటకు దేవుని మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని ఉంది. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 అక్కడ ఏమని రాయబడింది? అపవాది యొక్క క్రియలు లయపరచుటకు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అవును, మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటానికి రాలేదు, పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన క్రయధనముగా తాను అప్పగించుకుంటానికి వచ్చినటువంటి పరిస్థితి. మత్తయి సువార్త 20:28 ఈ మాట రాయబడింది. ప్రియులను ఒకసారి ఆలోచించారు. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టాడంట. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టాను గనక ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకొనుతున్నాము అంటున్నాడు. అలాగే ఎఫెసీ పత్రిక 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి తాను దేవునికి బలిగా అర్పణగా అప్పగించుకున్నాడంట. బలిగా అర్పణగా అర్పించాడు. ఎందుకంటే మనల్ని ప్రేమించాడు గనక ఆయన ఎవరి కోసం చనిపోయాడు? అందరి కోసం విమోచన క్రయధనముగా తానే సమర్పించుకున్నాడు. అందరి కోసము, మన అందరి కోసము విమోచన క్రయధనంగా. విమోచన ఎవరు విమోచించలేరు. ఎలా ఆ పాప క్షమాపణ ఎలా జరుగుతుందంటే క్రీస్తు రక్తమునందలి విశ్వాసం ద్వారా మన అపరాధాలకు క్షమాపణ అనగా పాప క్షమాపణ జరుగుతుందంట. ఎందుకు చేశాడంటే దేవుని యొద్దకు మనల్ని తీసుకురావడానికి మనమైన అనీతిమంతుల కోసము నీతిమంతుడైన యేసుక్రీస్తు శరీర విషయంలో చంపబడినాడు అనేసి అక్కడ రాయబడింది. ఇంకా మనం చూస్తే గలతీ పత్రిక 1:4 క్రీస్తు మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచించాలని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకున్నాడు. ఇవన్నీ మనం చూస్తుంటే ఇవన్నీ కూడా క్రీస్తు మన యందుంచిన ప్రేమ, ఆయన త్యాగము ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన. మన పాపముల విషయం చనిపోయి, అలాగే రోమా 4:25 కూడా చూస్తుంది, మన అపరాధముల నిమిత్తమే అప్పగించుకున్నాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. కాబట్టి ఎఫ్సి 1 అక్కడ ఏమని రాయబడిందంటే ఆ ప్రియనేందు ఆయన రక్తం వలన మనకు విమోచన అంట. అనగా మన పాపములకు మన అపరాధాలకి క్షమాపణ కలిగి ఉన్నది అంటున్నాడు. రోమా 5:9 కూడా కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించుకుని. ఉగ్రత అంటే ఏ ఉగ్రత? నిత్య నరకానికి వెళ్ళిపోయేటటువంటి ఉగ్రత అందరిని తప్పించుకున్నాడు. కాబట్టి మనం చూస్తే ఈయన ద్వారానే పాప క్షమాపణ కలుగుతున్నది ప్రచురమైందనేసి అపోస్తుల కార్యం 13:38 అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులారా కొలసి 1:14 కూడా ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. అలాగే రోమపత్రిక 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉచితముగా ఒప్పుకుంటే చాలు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, క్రీస్తు రక్షకుడు, నా కోసం యేసుక్రీస్తు సిలువలో బలైపోయాడు అనేసి యేసుక్రీస్తుని
దేవుని కుమారుడు రక్షకుడు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటాం వలన మన పాపాలకి క్షమాపణ అనేది జరుగుద్ది. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించి, ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారో వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయనంట. కాబట్టి ప్రియులారా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరిగిందంటే, ఆ క్రీస్తు యేసు సెలవులో ఏం చేశాడంటే మరణాన్ని నిరర్థకం చేశాడు, జీవాన్ని అక్షయతను సువార్త వలన వెలుగులో తెచ్చాడంట. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:10 1వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు సెలవ మరణం ద్వారా మనకేంటి లాభము అంటే, 1 పాప క్షమాపణ, 2 రక్షణ, 3 నిత్య జీవము, ఆ తర్వాత మనము దేవుని కుమారులు అవటం, పరలోక పౌరసత్వం రావటం, దేవుని ఇంటి వారుగా తీర్చబడటం. ఎంత గొప్ప ఆధిక్యత మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోమపత్రిక 8:18 అక్కడేం రాయబడిందంటే, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పుడు కాలపు శ్రమలు ఎన్నతేవిని కావు అంటాడు. మన ఎడల ప్రత్యక్షం అయ్యేటటువంటి మహిమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. శరీరము మన అయిపోద్ది, మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. పరలోక మహిమ ఎంత గొప్పది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుద్ది అనేసి యోహాను రాసిన 3వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక మీదట ఏమోదు మాది ఇంకను ప్రత్యక్షము కాలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాం. ఆయన ఉన్నట్లుగానే యేసుక్రీస్తు వచ్చినప్పుడు రెండోసారి ఆయన ఎలా ఉన్నాడో అలాగే మనం మారిపోతాం. మన దీన శరీరము తన మహిమ గల శరీరానికి సమరూపము గల దానిగా మారిపోద్ది. కొలసీ పత్రిక 3:4 మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడతారు అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి మరి మొదటి శతాబ్ద కాలంలో మనం చూస్తే పేతురు గారు చెప్తున్నాడు, అపోస్తల కార్యము 2:38. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఏం చేయాలి అంటే, పేతురు గారు అప్పుడు కూడా మొదటి శతాబ్ద కాలంలో యెరూషలేం పట్టణంలో ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగాన్ని విన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అయ్యలారా మేము వాళ్ళు హృదయాల్లో వచ్చుకుని మేమేం చేయాలి అని అడిగినప్పుడు అప్పుడు పేతురు గారు ఏం చెప్తున్నాడంటే, అపోస్తల కార్యం 2:38 పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. పాప క్షమాపణ జరగాలంటే ఏం చేయాలంటే ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోవాలి. పేతురు అది చెప్పాడు, బాప్తిజం తీసుకో మనకి ఒక్కటే మాట చెప్పలా. చూడండి అపోస్తల కార్యం 2:38. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి, దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగము, దేవుడు మన ప్రేమించాడు. జగత్తు పునాది వేయబడక మునిపై ప్రేమించిన దేవుడు ఏం చేశాడంటే, క్రీస్తును మన కోసం బలిగా అర్పణగా అర్పించడానికి ఈ లోకానికి మరి పంపించాడు. మరి యేసుక్రీస్తు ఏం చేశాడు? తాను మన కోసం బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీస్తు రక్తమునందలి విశ్వాసం ద్వారా మన అపరాధాలకి క్షమాపణ, పాప క్షమాపణ జరుగుతుంది, మన అపరాధాలకి క్షమాపణ జరుగుతుంది. మరి యేసుక్రీస్తుని రక్షకుడు, దేవుని కుమారుడు, ప్రభువు అని మరి మనం ఒప్పుకుని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటాం ద్వారా మన ఏం జరుగుతుంది? రక్షణ జరుగుతుంది. రక్షణ దేనికోసం? దేనికి రక్షణ? శరీరానికి రక్షణ, ఆత్మకి రక్షణ. ఆత్మకి దేని నుండి రక్షణ కావాలి? శరీరం నుండి ఆత్మ బయటికి రాగానే ఆత్మ నిత్య నరకానికి వెళ్ళకోకుండా ఆత్మకి రక్షణ కావాలి. ఆ ఆత్మక రక్షణ కోసమే యేసుక్రీస్తు శిలువలో రక్తాన్ని చిందించాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు రెండోసారి రాబోతున్నాడు. అందుకనే లేఖనాల్లో యాకోబు పత్రిక 5:9 అక్కడే ఉంది, సహోదరులారా మీరు తీర్పు పాలు పొందకుండా నిమిత్తము ఒకరినొకడు తనకుడి, ఎందుకంటే ఇనుకో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడంట. రాబోతున్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో తెలియదు. మరి యేసుక్రీస్తు వచ్చే లోపలనే మనం రక్షణ పొందవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొరింథీ పత్రిక 2 పౌలు రాసిన
పత్రిక 2 కొరింథీ పత్రికలో కొరింథీకి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాల్లో అక్కడ ఏముందంటే, అనుకూల సమయం ముందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినం ముందు నేను ఆదుకుంటుని అని ఆయన చెప్పుతున్నాడు. ఇదిగో మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అంటాడు. రక్షణ దినము ప్రియులారా, ఇంకా ఎవరైనా సరే యేసుక్రీస్తుని దేవుని కుమారుడు, రక్షకుడు, ప్రభువు అని మరి విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందకుండా ఇంకా సంఘాల్లో మరి సంఘానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నారేమో. మరి వాళ్ళ విషయంలో దేవుడు మాట్లాడేది ఏంటంటే, ఇదిగో ఇప్పుడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అంటారు. రక్షణ దినము కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఇలా మనం ఎలా తప్పించుకుంటాం? ఎలా తప్పించుకునే పని లేదు. కాబట్టి ప్రియులరా, అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడకుండా ఊరుకున్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి అనేసి దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆయన మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యముల గురించిన అనుభవ జ్ఞానం పొందుకోవాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మనం ఎక్కడున్నాం? యేసుక్రీస్తుని మనం గుర్తించగలిగామా? యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు అనేసి మనం బైబిల్ని ప్రశ్నిస్తే, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు మన పాపాలకి శిక్ష విధించాడంట. రోమపత్రికలో రాయబడింది. రోమపత్రిక 2వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో మనం చూస్తే, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు మన పాపాలకి శిక్ష విధించాడు. ఇంకా మనం అదే రోమపత్రికలో కూడా తన సొంత కుమారుని మనకు అనుగ్రహించేందుకు వెలితి అని దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు. యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుని సొంత కుమారుడు, దేవుని యొక్క సొంత కుమారుడు. యేసుక్రీస్తు కూడా చెప్పాడు, యేసుక్రీస్తు నా తండ్రి అంటే నాటి యూదులు అంటున్నారు, దేవుడు సొంత తండ్రి అని చెప్తున్నాడు, దేవదోషం చేస్తున్నారండి. యేసుక్రీస్తు నిజమే చెప్పాడు అక్కడ. యేసుక్రీస్తుకి తండ్రి అని దేవుడు ఏమవుతాడు? సొంత తండ్రి అవుతాడు. సొంత తండ్రి. యేసుక్రీస్తు మృతుల్లో లేచిన తర్వాత ఆయన్ని ముట్టుకోబోతుంటే ఏమంటున్నాడు? మరియా నన్ను ముట్టుకోవద్దు అంటాడు. ఎందుకంటే నేను ఇంకా తండ్రి ఎదుకు ఎక్కిపోలేదు, ఎందుకు అంటే మరి ఇప్పుడు దాకా వెళ్ళలేదన్నాడు. మరి ఎక్కడికి వెళ్తున్నాడు? నా తండ్రి, మీ తండ్రి, నా దేవుడు, మీ దేవుడు అయిన వాని ఎద్దకు ఎక్కిపోతున్నా అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచింది. యేసుక్రీస్తు దేవునికి ఏమవుతాడు? సొంత కుమారుడు. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం మందు మన పాపాలకి, రోమపత్రిక 8వ అధ్యాయము, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు మన పాపాలకు శిక్ష విధించాడు. సొంత కుమారుని. అలాగే అదే అధ్యాయంలో సొంత కుమారుని అనుగ్రహించుటకు వెలితి అని దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రియులరా, దేవుని ప్రేమ ఎంత గొప్పది ఒకసారి ఆలోచించండి. మనము లేనప్పుడే మన కావాలని కోరుకున్న దేవుడు మరి ఎంత ప్రేమించాడు మన దేవుడు. లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. కొలత లేదది. మనం ఏదైనా నాకు 1/2 కిలో ఇవ్వు, 1/2 కిలో ఇవ్వు, లేకపోతే గజం ఇవ్వు, 2 గజాలు ఇవ్వు, తులం ఇవ్వు, 2 తులాలు ఇవ్వు అనేసి మనం దుకాణాల్లో కొనుక్కుంటాం. కానీ మన పాప క్షమాపణ నిమిత్తము దేవుడు పాపాలని క్షమించటం కోసం దేవుడు మన ఎంతగానో ప్రేమించాడంట. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. మనకు అనుగ్రహించాడు. చూడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మరి యేసుక్రీస్తు ఏం చేశాడు? తన్ను తానే బలిగా అర్పణగా
మన కోసం అర్పించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష. మరి క్రీస్తు యేసులో ఉండాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు రక్షకుడు, క్రీస్తు ప్రభువు. మరి క్రీస్తు నా సెలవులో నా పాపాల నిమిత్తము ఆయన సెలవు వేయబడ్డాడు. మరి ఆయన మృతి పొంది 3వ దినాన్ని తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. మరి అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంటూ వారిని తిరిగి తీసుకువెళ్ళటానికి ఆయన రాబోతున్నాడు. భూమి మీద ఉండగానే జీవించిన కాలంలో ఆయన చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఏళ్ళ నేను మీతో చెప్పుదును. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి నేనుండే స్థలంలో మీరు ఉండలేగన నేను మరల వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పాడు. యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ప్రియులైన మనం ప్రతి నిమిషం కూడా మరి అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోకుండా సంఘంలోనే కొనసాగుతున్నారో, మరి రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, మరి అలాంటి వారి విషయంలో దేవుడు చెప్తున్నాడు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అంటాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు రక్షకుడనే, దేవుని కుమారుడనే, ప్రభు అనే విశ్వసించి మరి నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటాం ద్వారా మనకి రక్షణ, నిత్య జీవము, మహిమ, కృప, పరిశుద్ధత. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎలా మారిపోతాం? ఆయన ఉన్నట్టే ఆయన్ను చూస్తామంట. అంటే మన దేహ శరీరం ఎలా మారిపోద్ది? తన మహిమ గల శరీరానికి సమరూపం గలదానిగా మారిపోయేటటువంటి పరిస్థితి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటావో ఒకసారి ఆలోచించండి. ఎలా తప్పించుకుంటాం? తప్పించుకునే పని లేదు, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి నేడే రక్షణ దినము. మరి ఇప్పుడే మనం ఏం చేయాలి? మనం యేసుక్రీస్తుని నమ్ముకుని మరి పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుని సంఘంలో చేర్చబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి మనం మన జీవితాన్ని కొనసాగిద్దాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.